2022 ఆర్థిక సంక్షోభం తర్వాత మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో దిశనాయకే అపూర్వ విజయం సాధించారు. అంటే అంతకుముందు ఒక 3% వరకే ఓట్లు తెచ్చుకున్న ఆయన ఈసారి ఇంతటి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కలిసి వచ్చిన అంశాలు కారణాలు ఏంటంటారు? ఒకటండి, శ్రీలంక రుణ సంక్షోభంలో ఉంది. అవును, అది ఊపిరి మెసలనివ్వట్లే శ్రీలంక ఎకానమీ. తర్వాత రెండవది, శ్రీలంకలో అనవసరంగా విక్రమసింఘే ఆర్గానిక్ అగ్రికల్చర్ అని పెట్టి పెస్టిసైడ్స్ చేయకుండా, ఫెర్టిలైజర్స్ చేయకుండా చేస్తే వ్యవసాయ ఉత్పత్తి పడిపోయి ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత దిగుమతులు చేసానికి ఫారెన్ కరెన్సీ లేదు. ఎందుకు ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ లేవు? ఎందుకు లేవు అంటే శ్రీలంకకు ప్రధానంగా వచ్చేటువంటిది టూరిజం ద్వారా వస్తుంది ఫారెన్ కరెన్సీ. ఆ టూరిజం ఒకసారి 4 ఏళ్ల కింద ఒక బాంబు పేలటంతో టూరిజం తగ్గిపోయింది. తర్వాత మరొకటి పోయిన 5 yearsలో ఈ వైరస్ సంక్షోభం రావడంతో టూరిస్టులు తగ్గిపోయారు. 2 కారణాలు, బాంబు ఒక కారణం, కరోనా ఒక కారణం. ఈ రెండింటితోటి టూరిజం తగ్గిపోయి ఫారెన్ కరెన్సీ రాలేదు. రెండోది, ఎగుమతులు వ్యవసాయ ఉత్పత్తులు లేదా కమర్షియల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి ఎగుమతి చేసే వాళ్ళు ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ పేరు మీద అది కూడా కుంచుకుపోయింది. దీంతో రుణ సంక్షోభం ఉంది, ద్రవ్యోల్బణం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే వామపక్ష భావాలు ఉన్నటువంటి దశానాయకే వాటికి ఆల్టర్నేటివ్గా నేను ఇది చేస్తాను ఒక ఆల్టర్నేటివ్ పరిష్కారాలు శ్రీలంక ప్రజల ముందర పెట్టారు. దాంతో ప్రజలందరూ కూడా అందులో దశానాయక యంగెస్ట్. తర్వాత రెండోది, యూత్ అట్రాక్ట్ అయ్యారు. శ్రీలంకలో ఉన్నటువంటి యూత్ అట్రాక్ట్ అయ్యారు దశనాయక్ ఇచ్చేటువంటి నినాదాలకు. తర్వాత విక్రమసింఘే బదనామై ఉన్నాడు. ఆయన పరిష్కరించలేను, ఫెయిల్యూర్ క్యాండిడేట్, గత సిట్టింగ్ అధ్యక్షుడు. కాబట్టి ఆయన థర్డ్ ఫోర్స్ పోయాడు. ప్రేమదేశ పోటీ చేయగలిగాడు, కానీ ప్రేమదాస వ్యతిరేకత కూడా గతంలో అణుచేసిన వాళ్ళ నానో తాత అణుచేసినటువంటివి కూడా వాళ్ళు మర్చిపోలేదు. కాబట్టి అన్ని వర్గాలు, ఇటు తమిళులు అటు సింహులు కూడా ఈయన దశనాయకే ఒక వర్గానికి సంబంధించినోడు కాడు, వామపక్ష భావాలు ఉన్నాయి కాబట్టి అందరిని సమానంగా చూస్తాడు అని యూత్ని అట్రాక్ట్ చేయడంతో 3% ఉన్న ఓట్లు దరిదాపు 42% ఫస్ట్ కౌంటింగ్లో వచ్చినాయి. సెకండ్ కౌంటింగ్లో 50% క్రాస్ అయ్యి అధ్యక్షుడికి ఎన్నికయ్యాడు. మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లలో అయితే 75% పైగా చేరుకున్నారు ఆయన. సో ఇక మీదట చివరిగా మాట్లాడదాం, శ్రీలంక ఎలా ఉండబోతోంది దిశనాయకతో? దిశనాయక సహజంగానే తను లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏ ఒక్కలకు సరెండర్ అయి ఉండే అవకాశం లేదు. ఇండియా, చైనా పోటీ పడుతున్నాయి శ్రీలంకల్ని గ్రిప్లో ఉంచుకోవాలని. ఈ 2 దేశాలు పోటీ పడుతున్నాయి. పోటీ పడ్డప్పుడు 2 దేశాల సహకారం తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, IMF కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ వాటి నుంచి కూడా సహకారం తీసుకునే అవకాశం ఉంది. ఏవైతే లోపాలు జరిగి 5 ఏళ్ల లోపాలు జరిగి శ్రీలంక డిఫెన్స్లో పడదో వాటిని మళ్ళీ రీకరెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే వ్యవసాయానికి మళ్ళీ ఫెర్టిలైజర్స్ తోటి వ్యవసాయం చేసి వ్యవసాయ ఉత్పత్తి పెంచడం, తర్వాత యాలకులు, లవంగాలు ఇలాంటి వాటి అన్నిటిని, తేయాకు ఇలాంటి వాటిని అన్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేసడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిశానాయక ఏ ఒక్కరికి ఏ దేశానికి సరెండర్ కాకుండా ఒక స్వతంత్రగా శ్రీలంకని పరిపాలిస్తారంటూ అనేది నాకున్న అంచనా. కానీ ఎటువంటి రాజకీయ నేపథ్యం కూడా ఆయనకి లేదు కదా సార్? మరి దాన్ని నెట్టుగా ఆయనకు రాజకీయ నేపథ్యం అనేటువంటిది ఎన్నికల లేకపోవద్దు, కానీ స్ట్రాంగ్ విల్ ఉంది. ఆయనకు ఒక మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్. అందుకని స్ట్రాంగ్ విల్ పవర్ తోటే 3% ఉన్నటువంటి వ్యక్తి దేశాధ్యక్షునిగా పోటీ చేశాడంటే సాధారణంగా ఎవరు ఆ ప్రయత్నం చేశారు ఏ దేశంలో కూడా. కానీ అంత స్ట్రాంగ్ విల్ తోటి పోటీ చేసి ఎన్నికయ్యాడంటే అతనికి కావాల్సినటువంటి థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత శ్రీలంక మీద ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రజల ముందు సక్సెసర్గా నిలబెట్టగలిగింది.